పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారెడ్డి సార్ మరియు నాతోటి ప్రమోషన్ పొందినటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్, ఉపాధ్యాయులు అందరికీ నమస్కారములు. ప్రియమైన విద్యార్థులకు ఆశీస్సులు. సరే, ఈ మీటింగ్లో మొదటి నుంచి చూస్తూ ఉంటే నాకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపించింది. నా గురించి చేసింది ఏమి లేకపోయినా నా మీద ఉన్న అభిమానం కొద్దీ సార్లు టీచర్స్ ఎక్కువ చెప్పినట్టు అనిపించింది. నాకు ఒక వారం రోజుల నుంచి నిద్ర పడట్లేదు, వాస్తవం చెప్పాలి. 1 వీక్ నుంచి నిద్ర పడట్లేదు. ప్రమోషన్ కావాలని ఉంది, కానీ ఏదో రకంగా తెలియని అలజడి. వాటర్లో రాయి వేస్తాం కదా మనం, వాటర్లో రాయి వేస్తే డిస్టర్బ్ అవుతుందా? అవి అట్లుంది ఇప్పుడు నా పరిస్థితి. ఇంకా కూడా కుదుట పల్లె. ఏంటంటే నేను కొత్త ప్లేస్కి అడ్జస్ట్ కావడానికి కొంత టైం పడుతుంది. నా మనస్తత్వం అది. వన్స్ అడ్జస్ట్ అయినామంటే ఇక మళ్ళీ దాన్ని అంకిత భావంతో స్వీకరిస్తాం. కాబట్టి ఈ అలజడిలో ఉన్నటువంటి పీరియడ్ ఇప్పుడు నేనైతే ఇంకా కూడా అడ్జస్ట్ కాలేదు. నా విషయానికి వస్తే నాకు 23 సంవత్సరాల వయసులో ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చి 23 సంవత్సరాలు 7 నెలలు అయింది. ఇప్పుడు ఈ 23 సంవత్సరాల 7 నెలల్లో నేను ఒక 3 స్కూళ్ళు, ఫస్ట్ సార్ హెడ్ మాస్టర్ చెప్పినట్టుగా మూటకొండూరులో ఫస్ట్ అపాయింట్ అయినా, 9 సంవత్సరాలు అక్కడ చేసినాం. తర్వాత బీబీ నగర్లో 9 సంవత్సరాలు చేసినాం. నాకు అక్కడ ఒక 2 హెడ్ మాస్టర్స్, బీబీ నగర్లో 2 హెడ్ మాస్టర్స్. సార్ 3వ హెడ్ మాస్టర్కి వచ్చి నన్ను రిలీవ్ చేశాడు బీబీ నగర్ నుంచి ఇక్కడికి. ఇక్కడ కూడా 2 హెడ్ మాస్టర్స్, శిరీష మేడం, శ్రీనివాస్ రెడ్డి సార్, మళ్ళీ 3వ హెడ్ మాస్టర్స్గా మళ్ళీ నన్నే సార్ రిలీవ్ చేయడం జరిగింది. చాలా మందికి ఇలాంటి అవకాశం రాదనుకుంటా. ఒకేసారి తోటి నేను 3 సార్లు రిలీవ్ అయినా నా సర్వీస్లో ఇప్పటికి. మూటకొండూరు నుంచి, బీబీ నగర్ నుంచి, పోచంపల్లి నుంచి. అందులో 2 సార్లు రాజారెడ్డి సారే నన్ను రిలీవ్ చేయడం జరిగింది. ఇక నా సర్వీస్ విషయాన్ని ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను ఇక్కడ రావడానికి యాక్చువల్గా 2009లో ప్రయత్నం చేసినాను. 2009 నుంచి ఎట్లాగో పోచంపల్లి మంచిగా ఉంటుందట, పోచంపల్లి రావాలని ప్రయత్నం చేస్తే సులోచన మేడం వాళ్ళ సిస్టర్ మేడం ఇద్దరు అప్పుడు ఉండి 610 జీవోలు వచ్చి స్టే తెచ్చుకొని నాకు రాకుండా చేశారు. అప్పుడు తర్వాత మళ్ళీ 2015లో రావడానికి ప్రయత్నం చేసిన. అప్పుడు జ్ఞానేశ్వర రెడ్డి సార్, స్వరూప రాణి మేడం ఇద్దరు చాలా సీనియర్లు కాబట్టి నాకు అవకాశం రాలేదు. 3వ ప్రయత్నంలో 80వ నెంబర్ ఉన్న నాకు ఫస్ట్ నెంబర్ కలిగేది. 3వ ప్రయత్నంలో పోచంపల్లి రావడంలో నేను సక్సెస్ అయినా. ప్రధానమైన కారణం, సరే అఫ్కోర్స్ మొదటి నుంచి పోచంపల్లి మీద నాకు గురింది. దానికి తోడు ఇక్కడ శిరీష మేడం పనిచేస్తున్నారు, జ్ఞానేశ్వర రెడ్డి సార్ పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు నాకు ముందే తెలుసు. జ్ఞానేశ్వర రెడ్డి సార్ మా కాంప్లెక్స్ మీటింగ్ కోసం పోచంపల్లికి రావడం, శిరీష మేడం మొదటి నుంచి నాకు పరిచయం ఉండడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. అంత పరిచయస్తులు ఉన్నప్పటికీ బీబీ నగర్ నుంచి పోచంపల్లి వచ్చిన రోజు నా స్థితి వర్ణనాతీతం. బహుశా శ్రీరానికి చెప్పిన ఎవరు చెప్పలేదు అనుకుంటే ఇప్పటి వరకు. నేను అది ఇదే యాప్ సెట్ కింద వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏడ్చేది ఒకటే తప్పుతున్నాను. బీబీ నగర్ నుంచి ఎందుకు వచ్చాను, బీబీ నగర్ నుంచి ఎందుకు వచ్చాను, పోచంపల్లికి ఎట్లా అడ్జస్ట్ కావాలని నేను స్వీట్ పాస్ తెచ్చి అట్లే స్వీట్ పాస్ ఇంటికి తీసుకుపోయిన ఆ రోజు ఫస్ట్ డే. అంటే స్వీట్ పంచడానికి కూడా నాకు అంటే ఇబ్బందికరంగా అనిపించింది. పోచంపల్లి నుంచి, బీబీ నగర్ నుంచి వచ్చి పోచంపల్లిలో అడ్జస్ట్ కావడానికి కొన్ని రోజులు పట్టింది. అంటే తెలిసిన వాళ్ళు ఉన్నప్పటికీ అడ్జస్ట్ కావడానికి చాలా టైం పట్టింది. సరే అడ్జస్ట్ అయినాం, కలిసిపోయినాం. అన్ని ఒక టీచర్గా చేయాల్సిన అన్ని విద్యార్థులకు స్టాఫ్తో ఎలా ఉండాలో అవన్నీ నాకు తోచిన విధంగా చేస్తూ వచ్చాం. అది జరుగుతూ ఉంది. ఇక నా సర్వీస్లో నా అదృష్టం ఏంటంటే, నేను ఏం చెప్పినా నా హెడ్ మాస్టర్స్ ఓకే అన్నారు. అది నా సర్వీస్లో మొదటి నుంచి ఎందుకో ఫస్ట్ యాదిరెడ్డి సార్, పైలో యాదిరెడ్డి సార్ నా ఫస్ట్ హెడ్ మాస్టర్. వాళ్ళ ఊరికే పోయినప్పుడు చాడాలో సొంత ఊరు, ఆ హెడ్ మాస్టర్ వాళ్ళ ఊరికే పోయాను. ఆ యాదిరెడ్డి సార్ మొదలుకొని రాజారెడ్డి సార్ వరకు అందరు హెడ్ మాస్టర్స్ నేను ఏ చెప్పినా కూడా ఇంతవరకు నో అనలే. మరి నేను ఏ జన్మలో చేసుకున్న సుకృతమో కానీ అదృష్టమో కానీ నేను చెప్పింది ప్రతిదీ అది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అనలే. దానికి ఒక ఎగ్జాంపుల్, ఇంతకుముందు మేడం చెప్పినట్టు మూటకొండూరులో ఎక్స్కర్షన్ స్టార్ట్ చేసింది నేనే. అంటే నేను మీన్స్ మా బ్యాచ్. నేను పోయినప్పుడు బీబీ నగర్లో స్టార్ట్ చేసింది మేమే, పోచంపల్లిలో స్టార్ట్ చేసింది మేము. అంతకుముందు ఉన్నాయేమో లాంగ్ బ్యాక్, తర్వాత మాత్రం స్టార్ట్ చేసింది మేమే. అంటే హెడ్ మాస్టర్లు ఇచ్చేటువంటి ఏమంటాం ఫ్రీడమ్ అంటామా, ఒక అసిస్టెంట్గా మరి నా మీద నమ్మకమో లేకపోతే నా అదృష్టమో తెలియదు, కానీ ఏది అడిగినా కూడా శిరీష మేడంతో ఛాలెంజ్ చేసి మరీ తీసుకొని పోయినా. శిరీష మేడం అసలు ఇయ్యదు మీరు ఓరు అని ఇంతకుముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ అంటూ ఉంటే ఏదో రకంగా విద్యార్థుల కోరిక మేరకు ఇక నాకు తెలిసి ఇప్పటి వరకు పోయిన ఎక్స్కర్షన్లే లాస్ట్ టైం అనుకుంటా నేను. ఎందుకంటే నేను పోయిన
స్కూల్ స్ట్రెంత్ 70, స్కూల్ మొత్తం స్ట్రెంత్ 70. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసే అదృష్టం ఇప్పుడు ఈ స్కూల్లో అయితే నాకు వచ్చే అవకాశం లేదు. సరే, ఇక గడిచిన కాలాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలనుకుంటున్నాను విద్యార్థులతోటి. ఇక వేరే కార్యక్రమాలు చేస్తామే యాజ్ హెడ్ మాస్టర్గా తప్ప ఇలాంటివి అయితే చేసే అవకాశం రాదనుకుంటున్నాం. మళ్ళీ సార్ అన్నట్టుగా ఖచ్చితంగా అవకాశం దొరికితే ఇలాంటి స్కూల్లో పనిచేయడానికి వెనకాడకుండా ఖచ్చితంగా దొరికితే మళ్ళీ ఇలాంటివి రావాలని కోరుకుంటాం. ఇలాంటి ప్లేస్లకే వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక అదొకటి నా వరకు. ఇక్కడ స్టాఫ్ విషయాన్ని చూస్తారా, రాగానే చెప్పిన ముందే మేడం శిరీష మేడం ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందంటే ఇక్కడికి వచ్చే వరకు నాకైతే మేడం తప్ప ఎవరు, జ్ఞానశేఖర్ సార్ తప్ప ఎవరు స్టాఫ్ తెలియదు. యాక్చువల్గా జ్ఞానశేఖర్ సార్ కారులో ఇక్కడ సీట్ ఉంది, కారులో కూడా పోవచ్చు అని పిలిచింది నన్ను. ఇక్కడ రా ఖచ్చితంగా బాగుంటుంది. వచ్చిన తర్వాత ఆ కారులో ఉన్న ప్లేస్ నడసన తీసుకున్నాను. నడసన నేను అందరం ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ 2 కార్లు నడుస్తున్నాయి. అప్పటికి ఎవరు గోపి సార్ ప్లేస్ అంటే అక్కడికి తెలియదు, తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకొని వచ్చినాం. తర్వాత ఇక శ్రీనివాస్ రెడ్డి సార్, ఎవరు బ్రహ్మచారి సార్, గోపే సార్, అచ్చయ్య సార్, తర్వాత కొత్త వాళ్ళమే అయినప్పటికీ ఒక ఫ్యామిలీ మెంబర్స్గా కలిసిపోయి ఫ్యామిలీ విషయాలతో పాటు అన్నిటినీ పంచుకుంటూ మంచి ఎలాంటి సందర్భంలోనైనా మంచి మంచి సజెషన్లు చేసి వయసులో బహుశా కవిత మేడం అని చేశారు తప్ప మిగతా నేనే చిన్నవాడిని అనుకుంటున్నా. వయసులో చిన్నవాడిని అయినప్పటికీ పెద్దవాళ్ళందరూ ఎంతో ఓపికతోటి నాకు తగినటువంటి సలహాలు సూచనలు చేసి ప్రతి స్కూల్లో హెడ్ మాస్టర్ ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ప్రతి విషయం సక్సెస్ కావడానికి సహకారం అందించినందుకు పేరు పేరున ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక నాకు రాగానే మేడం నాకు అస్సలు ఇష్టం లేనిది, నేను ఇంతవరకు పోచంపల్లి వచ్చేంత వరకు నాకు సంబంధం లేనిది ఒక షాప్ అప్పగించడం జరిగింది మేడం. అప్పటి వరకు నేను ఎగ్జామినేషన్ సెక్రటరీగానే చేస్తూ ఉన్నాను తప్ప ఎప్పుడు ముట్టుకొని నాకు కొంచెం భయం అనిపించేది మిడ్ డే మీల్స్. ఇక్కడికి రాగానే మేడం నేను ఉన్న కదా, నువ్వు మిడ్ డే మీల్స్ తీసుకో, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాల్సి నేను బలవంతంగా మిడ్ డే మీల్స్ అప్పగించడం జరిగింది. ఇంత పెద్ద స్కూల్లో మిడ్ డే మీల్స్ అంటే చాలా కత్తి మీద సాములా ఉంటుంది మేడం, నాకు కుదరదు అంటే నేనున్నా కదా, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, తీసుకో అంటే పాపం వెంకటమ్మ వాళ్ళందరూ, ఎవరు సారమ్మ, శివమ్మ, కవిత అందరు కలిసి మంచి కోఆపరేషన్ తోటి మిడ్ డే మీల్స్ లో చిన్న కంప్లైంట్ లేకుండా జాగ్రత్తగా నడిపించడం జరిగింది. నాకు అప్పగించిన బాధ్యత వరకైతే సక్సెస్ఫుల్గా విజయవంతంగా నిర్వహించినని నేను అనుకుంటున్నాను. ఇకపోతే అందరి సహకారంతో నా 23 సంవత్సరాల 7 నెలల సర్వీస్ అయితే విజయవంతంగా కంప్లీట్ చేసిన అనుకుంటున్నా. ఏమాత్రం ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా కొనసాగింది ఈ ఇన్నింగ్స్. కానీ ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ హెడ్ మాస్టర్గా కొత్తగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అది కూడా మిగతా వారి సహకారంతో, మన హెడ్ మాస్టర్ లాంటి సీనియర్ల యొక్క సహకారంతో ముందుకు విజయవంతంగా సాగుతుందని భావిస్తున్నాను. ఇక పిల్లల విషయానికి వస్తే, పిల్లలు ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎప్పుడైనా పేదవాళ్ళే మన గవర్నమెంట్ స్కూల్లోకి వస్తారు. మొదటి నుంచి చెప్పేది, పేదవాళ్ళకి చదువు తప్ప వేరే ఆయుధం లేదు. కాబట్టి చదువు ఒకటే మార్గం మనం బాగుపడడానికి. కాబట్టి ఎలాంటి డీవియేషన్లకు పోకుండా ఖచ్చితంగా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి మంచిగా చదివి భవిష్యత్తులో మంచిగా సెటిల్ కావాలని పోచంపల్లిలో ఉన్న 6 రోజుల్లో 10/10 కోసం ప్రయత్నం చేస్తే 3 సార్లు దగ్గరకు వచ్చి మిస్ అయినాం. ఫ్యూచర్లోనైనా అలాంటిది సాధించి మేము పోయిన తర్వాతైనా పోచంపల్లి విద్యార్థులు 10/10 సాధించారు అని చెప్పుకుంటామని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే విద్యార్థులకు నేను ఇచ్చే ఒక చిన్న భరోసా ఏంటంటే, మీరు 9.5 దాటండి, 9.5 మినిమం వస్తే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు చదివించే బాధ్యత మా సొసైటీ తరఫున తీసుకుంటాం. ఇప్పటికే ఆల్రెడీ 2 అమ్మాయిలు పంపించాం గోదావరిలో ఎడ్యుకేషన్, మీ అక్కలను. కాబట్టి మినిమం 9.5 కట్టా పెట్టుకున్నాం. 9.5 దాటితే మీరు ఉద్యోగం వచ్చేంత వరకు చదివించే బాధ్యత మాది. కాబట్టి నేను ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయినా సరే 9.5 దాటింది అంటే పోచంపల్లి విద్యార్థులు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ స్కాలర్షిప్కి ఎంపిక చేసి భవిష్యత్తులో మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొంటూ, ఏమైనా ఈ 5 సంవత్సరాల 7 నెలలు అంటే ఒక 5 నెలలు తక్కువ ఉన్నట్టుంది 6 సంవత్సరాలకు నేను ఇక్కడికి వచ్చి, సారీ 1 మంత్ 27 డేస్ తక్కువ ఉన్నట్టుంది. ఈ మధ్యకాలంలో వయసులో చిన్నవాడిని కాబట్టి ఏదైనా పనులు చేసేటప్పుడు ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే అన్యదా భావించకుండా పెద్ద మనసుతో స్వీకరిస్తారని
భావిస్తూ ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.